ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 25వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి నా అవగాహన మేరకు ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి రాశిలో కేతుగ్రహం, అలాగే 5వ స్థానంలో కుజ శుక్ర గ్రహాలు, 6వ స్థానంలో రవి, శని, బుధ గ్రహాలు, 7వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో గురుగ్రహం, అలాగే 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే రాశికి వ్యయంలో చంద్రుడు ఉండడం, అలాగే అష్టమంలో గురువు ఉండడం అనేది ముఖ్యమైన విషయాలు. రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉండి శని, రవి గ్రహాలతో కలిసి ఉన్నారు. ఈ రాశికి రాహు గ్రహ దృష్టి తప్ప మరొక గ్రహాల ఏది కూడా దృష్టి లేదు. దానివలన కొంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే సరైన సమయంలో ఆలోచనలు చేసినా సకాలంలో వాటిని అమలు చేయలేకపోతుంటారు. కొంత సాధారణ పరిస్థితే కనపడుతుంది. ముందస్తుగా చేసే ఆలోచనలు బాగానే ఉంటాయి. అయితే ఇప్పటికిప్పుడు ఈ వారంలో అంత అనుకూలత లేదు. ధనయోగాదులు అనుకూలంగా ఉన్నాయి. ధనానికి ఇబ్బంది అయిన వాతావరణం అయితే ఉండదు, కానీ కొంచెం ఆటంకాలు అక్కడక్కడ కనబడే అవకాశం ఉంది. సాధారణ ధనయోగాలకైతే ఇబ్బంది లేదు. ఎప్పుడు జరిగే పద్ధతి ప్రకారం వచ్చే ఆదాయానికి అనుకూలత ఉంది. కొత్త ప్రయత్నాలు చేస్తే మాత్రం అంత అనుకూలత లేదని అర్థం చేసుకోవాలి. అలాగే మాట తీరు, వ్యవహారం అంతా కూడా కొంత పూర్తి అనుకూలత లేదు. అయితే 2 రకాల ధోరణి అవలంబించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కలుస్తారు, అనుకూలంగానే ఉంటుంది. కానీ కొంత వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉన్నది. పూర్తిగా మమైకమైపోయినట్టుగా అందరితో కలిసి ఉండలేని పరిస్థితులు, ఆలోచనలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అనవసరమైన మాటలు, అనవసరమైన వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అనేక రకాలుగా ఆలోచన చేసి కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మన మాటల్ని పెడార్థాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. దానివల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం చెప్పబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులందరితో కూడా అనుకూలత సాధారణంగా ఉన్నది.
మిత్రులతో మాట విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే గృహ వాహన యోగాదులకే అనుకూలంగానే ఉంది. వాటి ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి. కానీ అవసర నిమిత్తం ఏదైనా ప్రయత్నం చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకొని వెళ్తే బాగుంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులు విద్యల్లో రాణిస్తారు, గుర్తింపబడతారు. అనుకూలత బాగానే ఉందని తెలుస్తుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. అలాగే సభలో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన మాటల్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉంటుంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది. ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. ఈ వారం కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది, లేదా రుణాల మీద ఒత్తిడి ఎక్కువవుతుందని తెలుస్తుంది. కొత్తగా రుణాల సమస్య రాకుండా చూసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాలు సాధారణంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. అది అలాగే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత కలుసుబాటైన సమయం కాదు, కొంచెం నిదానంగానే ఉంటుంది. అయితే మరలా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ వారమే కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం ఇది అనుకూలమైన సమయం కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది. అలాగే ఇల్లు మారే వాళ్ళకి, ఆఫీసులో ఉద్యోగం మారడం, కంపెనీ మారడం, ఇలాంటి పరిస్థితులు మార్పులు కోరుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. ఎట్లాంటి మార్పులు చేర్పులు చేసుకునే సమయానికి ఇది మంచి ఆలోచనే అనుకోవాలి. భాగ్యస్థితి ఉన్నతంగా ఉంటుంది. అలాగే పెట్టిన పెట్టుబడులు అవన్నీ కూడా మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగ వ్యవహారాలలో కొంత అనుకూలత ఉన్నది. అయినప్పటికీ కూడా కావలసినంత రాలేదేమో అని అసంతృప్తి కూడా ఉంటుంది. దశమస్థానంపై పెద్ద అనుకూలమైన దృష్టిలు ఏమీ లేవు, కానీ అయితే సాధారణమైన స్థితిలోనే కొంత అనుకూలత ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే ఎట్లయినా అసంతృప్తి అనేది కలుగుతుంది. ఉద్యోగ స్థితిలో కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సాధారణంగా ఉంటున్నాయి. అయితే అన్ని పనులలో కూడా చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఉందా లేదా అని కొద్దిగా అనుమానంగా ఉంటుంది. అయితే సాధారణంగా అన్నీ అనుకూలంగానే ఉంటాయి, కానీ మనకే కొద్దిగా ఎక్కడో అసంతృప్తి అనేది మాత్రం కొంత వెంటాడుతుంటుంది. అయితే వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వృత్తిపరంగా ఉండే వాళ్ళకి కానీ సాధారణమైన యోగం ఉంది ఈ వారం. కానీ దాన్ని మించి ఆలోచన చేయటం వలన ఇది కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది. అంతే తప్ప పెద్దగా తగ్గిందేమి ఉండదు. అయినప్పటికీ కూడా ఈ వారంలో కొద్దిగా తక్కువ స్థితిలోనే ఉందని చెప్పవచ్చు. అన్ని విషయాల్లో కూడా కొంత అనుకూలమైన స్థితి కనపడుతుంది. ఈ ఉద్యోగ స్థితి కానీ, వ్యాపార స్థితి కానీ అప్ అండ్ డౌన్స్, ఒకరోజు బాగా ఎక్కువ అనిపించవచ్చు, ఒకరోజు తక్కువ అనిపించవచ్చు, కానీ సాధారణ స్థితిలో ఉన్నాయనే అర్థం చేసుకోవాలి. అలాగే చేసే పనులన్నింటిలో కూడా కొంత ఉపయుక్తంగా లాభసాటిగానే ఉంటూ ఉంటాయి. అలాగే సాధారణమైన ఖర్చులు కొంత అనుకూలమైనటువంటి స్థితిగతులే ఉంటాయి. ఎప్పటికో పనికొస్తుందనే విధానంతో అడ్వాన్స్గా ఖర్చులు చేయాలని అనిపిస్తుంది, కానీ అది సమయానుకూలంగా తాత్కాలికంగా అవసరమైన వస్తువుల్ని, అవసరమైన విషయాలకే ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఆలోచన చేస్తే అటువంటి విషయాలన్నీ కూడా అవగతం అవుతాయి. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే ఈ కన్యా రాశి వారికి శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇంకా మంచి శుభ లక్షణాలు పెరగడం కోసం ఈ కన్యా రాశి వారు గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే
బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.